మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటిని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది. దీనికి ఆ కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ నిన్న రాంబాబు గారు దాని మీదే ఫ్లెక్సీలు పెడుతున్నారో అని చెప్పేసి అడిగితే దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారు అని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి 5 గంటలు జరిగింది ఈ దమనకాండ. ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గం. ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల స్టేషన్కి తీసుకెళ్లారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి కారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటిది ఉంటుంది. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురుగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి గొడవ చేశారన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు కూడా ఆ కేసులు కోర్టులు తిరుగుతున్నారు. ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవటం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడింది ఆయన ఆవేదన, ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అది మీకు చెప్పేటువంటి విషయాలు కాదు, కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ రోజున పరిపాలన జరుగుతుంది అనేటువంటిది మరొకసారి పెట్టమనండి. బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగాలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది
బాధాకరం. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. బండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది,